హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు అందరికీ చాలా ఉపయోగపడే రెసిపీ సాంబార్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. ఇంట్లో సాంబార్ చేస్తున్నామంటే ఆ వాసన వీధిలోకి వస్తుంది, అంత గుమగుమలాడిపోతూ ఉంటుంది. కప్పు కొలతలతో చెప్తాను, అలాగే గ్రాములలో కూడా చెప్తాను. మరి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. ఇందుకోసము స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అర స్పూన్ ఆయిల్ని వేసుకొని 1 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. ఇవి గ్రామ్ కొలతలతో అయితే 100 గ్రాములు ఉంటాయి. లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. ధనియాలు కాస్త వేగిన తర్వాత ఇందులోనికి 2 స్పూన్ల జీలకర్ర అంటే 40 గ్రాములు, అర స్పూన్ మెంతులు అంటే ఇవి 10 గ్రాములు ఉంటాయి. వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. ధనియాలు బాగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో అర స్పూను ఆయిల్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు అంటే 40 గ్రాములు, 2 స్పూన్ల మినపప్పు ఇది కూడా 40 గ్రామ్స్, 2 స్పూన్ల బియ్యము ఇది కూడా 40 గ్రాములు, 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవి వేయటం వల్ల సాంబారు చిక్కదనం వస్తుంది. అర స్పూను మిరియాలు అంటే 10 గ్రాములు, అర స్పూను లవంగాలు ఇవి 2 గ్రాములు ఉంటాయి. అదేవిధంగా అర స్పూను చెక్క వేసుకోవాలి, ఇది కూడా 2 గ్రాములు. వీటన్నింటినీ లో ఫ్లేమ్ మీద బాగా వేపుకోవాలి. మొత్తము లో ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. అప్పుడే పప్పులు అనేవి లోపల వరకు వేగుతాయి. వేగిన పప్పులన్నింటినీ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని 75 గ్రామ్స్ వరకు మిరపకాయలను వేసుకోవాలి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. దీనికైతే ఎలాంటి కొలత లేదు. నేనైతే అరకప్పు వరకు వేసుకున్నాను. కరివేపాకును మరి ఎక్కువగా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది. లో ఫ్లేమ్ పైన కరివేపాకు, ఎండుమిర్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిర్చిలో సగము బాడిగ మిరపకాయలు, సగం గుంటూరు మిర్చిని తీసుకున్నాను. దినుసులన్నీ చల్లారిన తర్వాత ఇందులోనికి 1 స్పూను పసుపును, 1 స్పూను ఇంగువను యాడ్ చేసి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన సాంబారు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మిక్సీ పట్టుకున్న సాంబార్ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. మరి ఎక్కువగా పొడిని ప్రిపేర్ చేసుకొని నెలలు స్టోర్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుండదు. 1 మంత్ వరకు అయ్యేంత పొడిని మాత్రమే ప్రిపేర్ చేసుకోండి. 1 లీటరు సాంబార్ని ప్రిపేర్ చేస్తున్నామంటే 2 స్పూన్ల సాంబార్ పొడిని వేసుకోవాలి. మరి మీరు కూడా నేను చేసిన సాంబార్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.